కామారెడ్డిలో మొట్టమొదటిసారిగా 1,93,00,000 విలువ గంజాయి స్వాధీనం. గంజాయి సరఫరా చేసే ముఠాని పట్టుకుని ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు. జిల్లా ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. కామారెడ్డి జిల్లా మీదుగా గంజాయి అక్రమ రవాణాను చేస్తున్న ముఠాను దేవునిపల్లి పోలీసులు భగ్నం చేసి పట్టుకున్నారని అన్నారు. ఒడిషా నుంచి మహారాష్ట్రకు అక్రమంగా తరలిస్తున్న గంజాయిని కాసంపల్లి జాతీయ రహదారిపై పోలీసులు పట్టుకుని నిలదీశారు. నిందితులను రిమాండ్కు తరలించినట్లుగా ఎస్పీ తెలిపారు. ఈ కేసును ఛేదించి చాకచక్యంగా వ్యవహరించిన పోలీసు సిబ్బందికి రివార్డును ప్రకటించినట్లు జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర వెల్లడించారు. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. నిన్నటి రోజున ఒక పక్కా ఇన్ఫర్మేషన్ తోటి కామారెడ్డి పోలీసులు ఒక ఆపరేషన్ ని కండక్ట్ చేయడం జరిగింది. ఈ ఆపరేషన్ లో సుమారుగా 5 స్పెషల్ టీమ్స్, 5 సబ్ ఇన్స్పెక్టర్లు మొత్తం కూడా మన డిఎస్పీ గారి ఆధ్వర్యంలో ఒక స్పెషల్ టీమ్స్ ఏర్పాటు చేసి ఈ ఆపరేషన్ ని కండక్ట్ చేసి సుమారు 387 కిలోల హై క్వాలిటీ, ఫైనెస్ట్ క్వాలిటీ శిలావతి గంజాయి కూడా పట్టుకోవడం జరిగింది. ఈ గంజాయి ట్రాన్స్పోర్టేషన్ మనకి ఒరిస్సా బార్డర్ నుంచి మన తెలంగాణ మీదుగా నాసిక్ వెళ్ళాల్సి ఉంది. వీళ్ళు రూట్స్ అన్ని కూడా చేంజ్ చేసుకుంటూ ఈ క్వాంటిటీ కూడా పనస పళ్ళ మధ్యలో కింద దాన్ని దాచిపెట్టి ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు. వీళ్ళకి ముందు కూడా పక్కాగా కొంతమంది అక్యూజ్డ్ వీళ్ళకి సహాయం చేస్తూ ఉన్నారు. వాళ్ళందరి ఇన్ఫర్మేషన్ కూడా మా దగ్గర ఉంది. వాళ్ళ మీద కూడా టీమ్స్ వర్కౌట్ చేస్తున్నాయి. ఈ టీమ్స్ని మొత్తం కూడా వాళ్ళ ప్లాన్ అంతా కూడా బ్లాస్ట్ చేసి ఇమీడియట్గా మన పోలీసులు ఈ వెహికల్ని ఆపరేట్ చేసుకొని దీన్ని మొత్తము క్వాంటిటీ సర్చ్ చేస్తే 387 కిలోస్ ఆఫ్ గంజాయి మనకి దొరికింది. ఇది ఇప్పటివరకు కామారెడ్డిలో పట్టుకున్న దాంట్లో హైయెస్ట్ క్వాంటిటీ ఆఫ్ గంజాయి. అండ్ ఇది ఫైనెస్ట్ క్వాంటిటీ. ఇది సుమారు దీని వాల్యూ, గవర్నమెంట్ వాల్యూ పర్ కిలోకి 50 ఉంటుంది. బట్ మార్కెట్లో 2-3 లక్షలుగా ఇది దీనికి వర్క్ చేస్తుంది. సో ఈ 1 గ్రామ్ ఆఫ్ గాంజా ఒక మనిషిని కొన్ని గంటల పాటు మత్తులో ఉంచేసి వాళ్ళకు క్రైమ్ జోన్లో తీసుకొచ్చే కెపాసిటీ ఉంటుంది. సో ఈ ఎక్సలెంట్ వర్క్ చేసి దీనికి మాకు సహకరించిన పోలీస్ సిబ్బందికి, ఇన్పుట్కి ఇచ్చిన ప్రతి ఒక్కరికి అండ్ ఈ ఆపరేషన్లో పాల్గొన్న ఆఫీసర్స్ అందరికీ కూడా కామారెడ్డి పోలీస్ తరఫున, డీజీ గారి తరఫున కూడా స్పెషల్గా థ్యాంక్స్ చెప్తున్నాము. అండ్ మొత్తం సీజన్ చూస్తే ఒక ఆటో కూడా ఈ ట్రాలీ ఆటో కూడా మనం సీజ్ చేయడం జరిగింది. ఈ ట్రాలీ ఆటో కూడా వాళ్ళు వేరియస్ నెంబర్ ప్లేట్స్ మార్చుకుంటూ ఆ కొత్త నెంబర్ ప్లేట్స్ మీద ఆన్ ద స్పాట్ వాళ్ళు ఫాస్ట్ ట్యాగ్ కూడా ఆన్ ద స్పాట్ కూడా జనరేట్ చేసుకుంటూ వీళ్ళు టోల్ గేట్ కూడా దాటడం కూడా మన దృష్టిలోకి వచ్చింది. సో దానికి కూడా దానికి సంబంధిత సెక్షన్స్ కూడా మనము యాడ్ చేస్తాం. అండ్ ఇది ఇంత ఫాస్ట్గా మనకు ఈ వర్క్ అవ్వడానికి వన్ ఆఫ్ ద మేజర్ రీజన్ మన ఆపరేషన్ కవచ్. లాస్ట్ ఇయర్ ఏదైతే మనం జూలై 25 మనం స్టార్ట్ చేసినాము ఆపరేషన్ కవచ్. ఇప్పుడు సుమారు 1 ఇయర్ కావస్తుంది మనకి. ఈ ఆపరేషన్ కవచ్లో మనము చాలా రకమైన అఫెన్సెస్ కూడా బస్ట్ చేస్తున్నాము. అందులో వన్ ఆఫ్ ద మేజర్ అఫెన్స్ ఈ గాంజా ట్రాన్స్పోర్టేషన్. ఈ లాస్ట్ 11 monthsలో ఇది 4వ గంజాయి కేసు మనం ఆపరేషన్ కవచ్లో పట్టుకోవడం. అండ్ దీనితో పాటు లాస్ట్ 2 daysలో మనము ఒక టెంపుల్ దొంగ కూడా పట్టుకోవడం జరిగింది. అంటే దొంగతనం చేసి అమ్మవారి కళ్ళు కానీ అమ్మవారి జ్యువెలరీ తీసుకుని వెళ్ళిపోతుంటే ఆ దొంగ ఆన్ ద స్పాట్ కూడా మనము ఈ ఆపరేషన్ కవచ్ నాకాబంద్లో పట్టుకోవడం జరిగింది. ఇది కాకుండా ఇంకొక ఇంపార్టెంట్ వర్క్ కూడా మనకి జరిగింది. అది ఇంకా ఇంట్రాగేషన్లో నడుస్తూ ఉంది. సో దాన్ని కూడా మేబీ టుమారో, డే ఆఫ్టర్ టుమారో మనకి రిజల్ట్స్ వస్తాయి. ఇదే కాకుండా మనం లాస్ట్ 1 weekలో చూసుకుంటే నాగిరెడ్డిపేటలో మనకు ఆల్మోస్ట్ 8 kilometers ఆఫ్ చేజ్ చేసి ఒక బైక్ ఆపరేటర్స్ని పట్టుకోవడము. అండ్ గాంధారిలో ట్రాక్టర్ ఓనర్కి తెలియదు అతను ట్రాక్టర్ దొంగతనం అయిందని. బట్ పోలీసు వాళ్ళు కనిపెట్టి ట్రాక్టర్ ఓనర్కి చెప్పారు నీ బండి దొంగతనం అయితే ఇక్కడ దొరికింది అని చెప్పేసి. సో అంత ఫాస్ట్గా ఒక ప్రివెంటివ్ పోలీసింగ్లోకి కామారెడ్డి పోలీసు ఆడిపెట్టింది. దేవన్పల్లిలో డిఫరెంట్ డ్రెస్సెస్ మార్చుకుంటూ అతను దొంగతనం చేసిన కూడా దేవన్పల్లిలో దొంగతనం చేసిన దొంగను కూడా వితిన్ అవర్స్లోనే మన ఆపరేషన్ కవర్స్లో మన పోలీస్ సిబ్బంది పట్టుకోవడం జరిగింది. సో ఇట్లా వేరియస్ గుడ్ వర్క్స్ వస్తుంది. సో నెక్స్ట్ మంత్ ఆపరేషన్ కవర్స్ లాంచ్ చేసి 1 year అవుతుంది. సో ఆ 1 year ప్రోగ్రామ్ కూడా మనం ఒకసారి ఆపరేషన్ కవర్స్లో జరిగిన
సక్సెస్ వర్క్ అంతా కూడా మనం ఒకసారి దాని కూడా చూసుకుంటాం. సో మరొకసారి ఈ వర్క్కి కారణమైన ప్రతి ఒక్క ఆఫీసర్, ఈ ఆపరేషన్లో పార్టిసిపేట్ చేసిన ఆఫీసర్ అందరూ కూడా ఇప్పుడు మీ సమక్షంలో ఒక మంచి రివార్డ్ కూడా ఇస్తాం. థ్యాంక్ యూ. గతంలో ఒక అఫెండర్ తోటి ఫోన్ టచ్ లో కూడా తెలుస్తూ ఉంది, అండ్ లాస్ట్ లో కూడా ఫోన్ టచ్ లో కూడా తెలుస్తూ ఉంది. సో దాన్ని కూడా మన టీమ్స్ వర్కౌట్ చేస్తుంది. సో 100% మన సైంటిఫిక్ ఎవిడెన్స్ ద్వారా వీళ్ళని పట్టుకోవడం జరుగుతుంది. వీళ్ళందరూ కూడా రెగ్యులర్ ఫోన్స్ యూజ్ చేయకుండా వాట్సాప్ యూజ్ చేస్తున్నారు. బట్ ఈవెన్ దెన్ వీ హ్యావ్ ఎవ్రీ ఇన్ఫర్మేషన్. గంజాయి ట్రాన్స్పోర్టేషన్ అండ్ ఈవెన్ మనము గంజాయి కన్జంప్షన్ కూడా వీఆర్ టేకింగ్ ఇట్ వెరీ సీరియస్లీ. ఇదివరకు ఏంటంటే సప్లై మీద అండ్ సేల్ మీద ఉంటుండే, బట్ ఈవెన్ గంజాయి కన్జంప్షన్స్ కూడా మనకి కిట్స్ వచ్చాయి. మన ఎట్లయితే ప్రెగ్నెన్సీ టెస్ట్ ఉంటుందో అలా యూరిన్ టెస్ట్ మనకు వచ్చాయి. ఆన్ ద స్పాట్ లో గంజాయి డ్రగ్స్ కానీ కన్జంప్షన్ ఉందని మనకు తెలుస్తుంది. అటువంటి వాళ్ళ మీద కూడా ఆంజనేయులు ఎస్ఐ పిట్లం, శ్రీనివాస్ ఎస్సీ సిడి, నదీం పిసి బిఎస్ పిట్లం, సిద్ధిరాములు పిసి మాచారెడ్డి, రవి పిసి సిసిఎస్, రావణ్ పిసి మాచారెడ్డి, పిసి సిసిఎస్, పుష్పరాజ్, రవీందర్, రవి రవి, మల్లేష్, నరేష్, వెరీ గుడ్ నరేష్,